కేవలం వరి, పత్తి వంటి సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా తక్కువ నీటితో అధిక లాభాలిచ్చే డ్రాగన్ ఫ్రూట్, తోటకూరలు, ఇతర ఉద్యానవన పంటల వైపు అడుగులేస్తున్నారు గుంటూరుపల్లి రైతులు. ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యం పాటిస్తూ వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మలుచుకుని తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గుంటూరుపల్లికి చెందిన రైతు మేకల వెలంగన్ రెడ్డి 1.60 హెక్టార్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. MIDH పథకం కింద ప్రభుత్వం అందించిన 2.56 లక్షల సబ్సిడీతో పాటు సూక్ష్మ నీటిపారుదల పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఎకరాకు 2.40 లక్షల నుంచి 2.50 లక్షల వ్యయం కాగా ఏకంగా 6.40 లక్షల స్థూల రాబడితో ఎకరాకు 4 లక్షల వరకు నికర లాభం ఆర్జిస్తున్నారు. మరోవైపు రైతు షాబ్ ఆల్రెడీ 14 ఎకరాల్లో పత్తి సాగు చేస్తూ ఎకరాకు 32,500 నికర రాబడి పొందుతున్నారు. అలాగే కంది, టొమాటో, బెండ, కాకర, బీన్స్ వంటి కూరగాయల సాగుతో అదనపు ఆదాయం సాధిస్తున్నారు. భూమి స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పంటలు ఎంచుకోవాలని, భూసార పరీక్షలు చేయించి సమతుల్య పోషకాలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నా పేరు గోపాలరెడ్డి అండి. గుంటూరుపల్లి గ్రామం, నర్మేట మండలం, జనగాం జిల్లా. దాదాపు 35 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ సంవత్సరము వ్యవసాయం శాఖ అధికారుల సూచన మేరకు ఓన్లీ పత్తి పంట, పెసర, కంది, శనగ అలాంటివి మాత్రమే సాగు చేస్తున్నాం సార్. ఎల్లినో ప్రభావం ఉందని సార్లు పదే మాకు సూచనలు చేయడంతో మిగతా పంటలు ముఖ్యంగా ప్యాడీ, వరి పంట మానేసి ఓన్లీ వీటి మీద ఆధారపడి ఉన్నాము. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ని పెంచడానికి, దీని సేద్యాన్ని పెంచడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా హెక్టార్కి 2,70,000 వరకు రెండు దఫాలుగా, అంటే మొదటి సంవత్సరం 1,60,000, తర్వాత మిగిలిన 1,08,000, 7,000 ఏదో ఉందండి, అది రెండో సంవత్సరం ఇస్తున్నారు. సో కొంతలో కొంత మనకు అవుతున్న పెట్టుబడిలో కొంత వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ముందుకు రావచ్చు. ఇంకా వచ్చే రోజులలో ఏరియా పెరుగుతూనే ఉంది, వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఎవరైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్, ఒక అవగాహన ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా వచ్చేస్తున్నారు దీనికి. ఈ ఒక సాంప్రదాయబద్ధమైన వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రం ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది కొంత ఒక ఏరియా, కొన్ని మిగతా ఆర్తరి పంటలు, ఈ పామాయిల్ కానివ్వండి, లేకపోతే కొన్ని అటువంటి ఏవైతే ఉన్నాయో వాటి లాగానే ఇది కూడా కొంత మనం పోతే ఈ మన వాతావరణానికి చక్కగా సూట్ అయింది. ఒకప్పుడు ఇది ఎడారి మొక్క అని, ఎడారి లేకపోతే ఎక్కడనో మాత్రమే పండుద్ది, పెరుగుద్ది అని చెప్పి అనుకునే వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఒక 6-7 ఏళ్ళ నుంచి 8-8 ఏళ్ళ నుంచి ఇక్కడ సేద్యం చేస్తున్నారు. నాకంటే ముందు, నేను పెట్టి 2 ఏళ్ళు, నాకంటే ముందు కూడా ఇంకొక 6-7 ఏళ్ళు, 5-6 ఏళ్ళ ముందు పెట్టిన వాళ్ళ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఉన్నారు. నేను అందరు ఫార్మర్స్ వాళ్ళ ఫార్మ్స్ అన్ని తిరిగి నేను ఒక కరెక్ట్ సిస్టమ్ అంటే అక్కడ ఉన్న అన్నిట్లలో నుంచి ఒక బెస్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఒక హైబ్రిడ్ లాగా ఆలోచించుకొని ఎట్లయితే బాగుంటుంది అనేది అన్ని ఒక దగ్గర చేర్చుకొని ఈ ఫామ్ని నేను మౌల్డ్ చేసుకున్నాను. ఈ వీడ్ మ్యాట్ కానివ్వండి, ఈ డిస్టెన్స్ కానివ్వండి, డిస్టెన్స్ బిట్వీన్ ద మొక్కల మధ్యలో, సాళ్ళ మధ్యలో ఇది డిస్టెన్స్ కానివ్వండి, ఆ పోల్ల మధ్యలో డిస్టెన్స్ కానివ్వండి, మొక్కల మధ్యలో ప్లేస్ కానివ్వండి, ఎన్ని మొక్కలు ఉండాలి అనే దాంట్లో కానివ్వండి, ఈ సింగిల్ టైర్, 2 టైర్ అని చెప్పని ఈ ఇట్లా పెట్టే దాంట్లో కానివ్వండి. నా పేరు మేకల వెలంగన్ రెడ్డి, గుంటూరుపల్లి గ్రామము, నర్మేట మండలం. నేను 2024 జూలైలో ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేశాను. సరిగ్గా పోయిన నెలకి 2 సంవత్సరాలు నిండినాయి. లాస్ట్ ఇయర్ మొట్టమొదటి సంవత్సరం క్రాప్ కూడా వచ్చింది. ఈ సంవత్సరం కూడా క్రాప్ సీజన్ నడుస్తుంది. ఇంకా మొత్తం నేను క్రాప్ ఏరియా వచ్చేసి 3 ఎకరాల 14 గుంటలలో పెట్టాను. అంటే మొత్తం దగ్గర 4 ఎకరాలు ఉంటుంది, చుట్టూ ఫెన్సింగ్ అంతా కలిసి. మధ్యలో బాటలు అవి ట్రాక్టర్ తిరగడానికి కానివ్వండి, మనకి మిగతా స్పేస్ అంతా వదిలేసి క్రాప్ ఏరియా చూసుకుంటే మనకి 3.5 ఎకరాలు అప్రాక్సిమేట్గా ఉంటుంది. దీంట్లో మొట్టమొదటి సంవత్సరం నాకు మే నెల చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారం దాకా క్రాప్ వచ్చింది. 36 టన్నులు ఈ 3.5 ఎకరాలలో తీయగలిగినాను. ఇప్పుడు రెండో సంవత్సరం క్రాపు మళ్ళీ మొన్న జూన్ 1st వీక్ నుంచి స్టార్ట్ అయింది. ఈసారి వర్షాలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మొదట్లో కొంచెం తక్కువ వచ్చినా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాపు కూడా చాలా చక్కగా ఉంది. దీనికి వాతావరణం ఒకటి ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను 2 సార్ల మధ్యలో 12 ఫీట్ల గ్యాప్ తోటి
ఈ పోల్కు మధ్యలో 10 ఫీట్ల గ్యాప్ తోటి 12 మొక్కలు పెట్టాను. ఎకరానికి వచ్చేసి దగ్గర దగ్గర 3800 నుంచి 4000 మొక్కలు మాత్రమే పెట్టాను. ఇది ట్రెల్లిస్ మెథడ్ అంటాము. జనరల్గా పోల్ అండ్ రింగ్ మెథడ్లో కూడా పెడతారు కొంతమంది. సో నేను ట్రెల్లిస్ పెట్టాను. ట్రెల్లిస్లో కూడా 2 టైర్ పెట్టాను. ఈ కిందిదేమో సింగిల్ టైరు, ఆ భూమి ఎత్తు నుంచి 4.5 ఫీట్ల ఎత్తులో ఒక టైరు, మళ్ళీ ఇక్కడి నుంచి 2.5 ఫీట్ల ఎత్తులో ఇంకొక టైరు అని డబల్ టైర్ అంటాము. దీన్ని 2 టైర్ అంటాము. 2 టైర్ పెట్టాము. దీని మూలాన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సూర్యరశ్మి కానివ్వండి, వెలుతురు కానివ్వండి, లేకపోతే మనకి గాలి వెంటిలేషన్ కానివ్వండి చాలా చక్కగా ప్రసరిస్తుంది. కొంచెం ఫంగస్ అనేది మనకి అటాక్ అవ్వడానికి చాలా అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ మనకు ఒక 20-25% క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనం ఇదే కొమ్మని నీటి దాకా తీసుకెళ్ళి ఇంకా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని మనం పెంచుకోవడం జరుగుతుంది. కాబట్టి కింద బెడ్ కూడా జాగ్రత్తగా ఒక ఫీటున్నర ఎత్తులో 1.5 మీటర్ వెడల్పుతోటి బెడ్ కూడా తయారు చేశాము. బెడ్ తయారు చేసిన వెంటనే మేము వీడ్ మ్యాట్ కూడా వేయడం జరిగింది. ఈ వీడ్ మ్యాట్ మూలాన కూడా మనకి చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఈ గడ్డి మొక్కలు కానివ్వండి, పిచ్చి మొక్కలు ఏవైతే ఉంటాయో మొలవడం అనేది అసలు కంప్లీట్గా ఉండదు. దాంతో ఏమవుతుందంటే మనం వేసే ఏ ఎరువు కానివ్వండి, ఏదైనా డ్రిప్ ద్వారా ఇచ్చే ఫెర్టిగేషన్ కానివ్వండి ప్యూర్లీ మనకి ఏ మొక్కని దృష్టిలో పెట్టుకొని అయితే ఇస్తున్నామో ఆ మొక్కకి 100% లభ్యత చేకూరే అవకాశం వెసులుబాటు మనకు ఉంటుంది. ఈ కలుపు కూళ్ళు కానివ్వండి, ఈ కలుపు నివారణకు కావాల్సినంత మనం వెచ్చిస్తున్నాం. ఈ రోజుల్లో అందరూ తెలిసిందే ఈ మ్యాన్ పవర్ ఎంత తక్కువ ఉందో. ఈ కలుపు నివారించడానికి మనకి గడ్డి మందులు అవి ఇవి కొట్టి మన భూమి పాడు చేసుకోవడానికి బదులు, ప్లస్ కలుపు మందులకి కూళ్ళు వెచ్చించడానికి బదులు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చేసి 5 నుంచి 7 ఏళ్ళు పనిచేస్తుంది అంటున్నారు. సరే మనకి 4-5 ఏళ్ళు పనిచేసినా సరిపోతుంది. ఇప్పుడు నాకు ఈ 4 ఎకరాలకి 4 ఎకరాలు ఉంటుంది కదండి. దీనికి నాకు 2 లక్షలు ఖర్చు వచ్చింది. 4 ఏళ్ళు పనిచేసినా కూడా సంవత్సరానికి 50,000 అయినా కూడా మనకి సంవత్సరం